హాయ్. కోనసీమ పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి గలగలలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఆ పచ్చని సీమ ఎర్రటి అగ్నికిలలతో అట్టుడికిపోతుంది. 30 ఏళ్ల క్రితం పాసర్లపూడిలో ఏం జరిగిందో ఇప్పుడు ఇరుసుమండలో అదే జరుగుతోంది. భూమి లోపల నుంచి 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనం. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఈ బ్లోఅవుట్ అంటే ఏంటి? కోనసీమ కింద ఉన్న గ్యాస్ నిక్షేపాలు వరమా లేక శాపమా? పాసర్లపూడి నుంచి ఇరుసుమండ దాకా బ్లోఅవుట్ కంప్లీట్ హిస్టరీ అండ్ మిస్టరీని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ముందుగా అసలు ఇప్పుడు ఇరుసుమండలో ఏం జరిగిందో చూద్దాం. ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా ఎందుకు ఉలిక్కిపడింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. అంతా సవ్యంగానే సాగుతోందనుకున్న టైంలో ఒక్కసారిగా భూగర్భం నుంచి ఊహించని శబ్దాలు మొదలయ్యాయి. డ్రిల్లింగ్ పైపుల నుంచి గ్యాస్ విపరీతమైన ఒత్తిడితో బయటకు తన్నుకొచ్చింది. క్షణాల్లోనే అది మంటలు చెలరేగి ఏకంగా 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ వేడికి, ఆ శబ్దానికి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో ఉన్న జనాలను ఖాళీ చేయించారు. ప్రస్తుతం అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ గ్యాస్ ప్రెజర్ ఎక్కువగా ఉండడంతో ఇది అంత సులభం కాదని నిపుణులు చెప్తున్నారు. మంటలు చూసాం, భయం చూసాం, కానీ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? భూమి లోపల దాగిన రాక్షసుడు బయటకు వచ్చినట్లు ఆ గ్యాస్ ఎందుకలా తన్నుకొస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భూమి లోపల కిలోమీటర్ల లోతులో ఆయిల్, గ్యాస్ విపరీతమైన ఒత్తిడితో ఉంటాయి. మనం డ్రిల్ చేసినప్పుడు ఆ ప్రెజర్ని ఆపడానికి మడ్ అనే ఒక బరువైన ద్రవాన్ని బావిలో నింపుతారు. ఎప్పుడైతే భూమి లోపల గ్యాస్ బలం మనం నింపిన మడ్ బలం కంటే ఎక్కువ అవుతుందో గ్యాస్ ఒక్కసారిగా పైకి తన్నుకొస్తుంది. దీన్నే టెక్నికల్గా కిక్ అంటారు. దీన్ని ఆపడానికి బావి పైన బ్లోఅవుట్ ప్రివెంటర్ అనే పరికరం ఉంటుంది. దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయితే గ్యాస్ వేగంగా బయటకు వచ్చి రాళ్ల రాపిడికో చిన్న నిప్పు రవ్వకో అంటుకొని ఇలా బ్లోఅవుట్లో మారుతుంది. ఇదొక టెక్నికల్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇప్పుడు ఇరుసుమండను చూస్తుంటే గోదావరి జిల్లాల ప్రజలకు 30 ఏళ్ల క్రితం నాటి ఒక పీడకల గుర్తొస్తోంది. అదే పాసర్లపూడి బ్లోఅవుట్. దేశ చరిత్రలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇదొకటి. అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? 1995 జనవరి 8 సరిగ్గా సంక్రాంతికి ముందు పాసర్లపూడిలో డ్రిల్లింగ్ జరుగుతుండగా భూమి కంపించింది. దాదాపు 200 మీటర్ల ఎత్తున మంటలు. రాత్రి కూడా పగలులా వెలిగిపోయింది. చుట్టుపక్కల కొబ్బరి తోటలు మాడి మసైపోయాయి. ప్రజలు ఇళ్లు వదిలి కిలోమీటర్ల దూరం పారిపోయారు. ఆ మంటలను ఆర్పడానికి మన వాళ్ళ వల్ల కాలేదు. అమెరికా నుంచి నీల్ ఆడమ్స్ అనే నిపుణుడిని పిలిపించారు. అయినా సరే ఆ మంటలు అదుపులోకి రావడానికి ఏకంగా 65 రోజులు పట్టింది. 2 నెలల పాటు కోనసీమ అగ్నిగుండంలో మారిపోయింది. ఇప్పుడు ఇరుసుమండలో మంటలు చూస్తుంటే పాత తరం వాళ్లకు అదే సీన్ కళ్ళ ముందు మెదులుతోంది. మరి ఇలాంటి భయంకరమైన మంటలను ఆర్పడం ఎలా? నీళ్లు చల్లితే ఆరుతుందా? లేదు. దీనికి ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేశారో చూద్దాం. బ్లోఅవుట్ను ఆర్పడానికి ప్రధానంగా 3 దారులు ఉన్నాయి. ఒకటి, మండుతున్న మంటల్లోనే సాహసం చేసి బావి పైన కొత్త వాల్వ్ బిగించడం. ఇక రెండోది, బావి లోపలికి బరువైన సిమెంట్ను పంపి గ్యాస్ను అణిచివేయడం. మూడోది, పక్కన మరో బావి తవ్వి భూమి లోపలే లీకేజీని ఆపేయడం. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ మెక్సికోలో జరిగింది. ఇక్స్టాక్ 1 అనే బావి ఏకంగా 9 నెలల పాటు మండుతూనే ఉంది. మన అస్సాంలోని బాగ్జన్లో 160 రోజుల పాటు మంటలు ఆరలేదు. సో ఇరుసుమండలో మంటలు ఎంత త్వరగా అదుపులోకి వస్తే అంత మంచిది. ఇరుసుమండ ఘటన మరోసారి ప్రమాద ఘంటికలు మోగించింది. అభివృద్ధి కోసం గ్యాస్ వెలికి తీయడం అవసరమే, కానీ అది ప్రజల ప్రాణాల మీదకు రాకూడదు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా బ్లోఅవుట్ ప్రివెంటర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అన్నది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇరుసుమండ బ్లోఅవుట్ను ఆపేస్తారని ఆశిద్దాం. పాసర్లపూడి గాయం మళ్ళీ రేగకూడదని కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.